హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు గుమ్మడికాయ స్నాక్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. చూడండి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరగాయలు, ఓకే, జీలకర్ర, ఆవాలు. ఇవి గుమ్మడికాయ ముక్కలండి. నేను పాడైపోతాయని కట్ చేసి డీప్లో తీసుకున్నా. ఓకే, పొయ్యి వెలిగించి నూనె పెట్టేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నూనె కాగిపోయిందండి. ఇవన్నీ వేసేసుకోవాలి. తాలింపులు, జీలకర్ర, ఆవాలు చిటపట ఆడాక ఇవన్నీ వేసేసుకున్నాం. తాలింపులన్నీ వేగిపోతున్నాయి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేయాలి. తర్వాత ఇదిగోండి బెల్లం, స్వీట్. ఎంత తీపి తింటామో మనం అంత బెల్లం వేసుకోవాలి. ఓకే, గుమ్మడికాయ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసానండి. అంటే ఫ్రిడ్జ్లో కదా అసలు సరబరబరబర అనేసి వాటర్ ఉంటుంది కదా, కూలింగ్ బాగా మగ్గాలి. మగ్గేసి ఇందులో బెల్లం, ఉప్పు, కారం అన్నీ వేయాలి. అప్పుడు తిని చూడండి ఎంత బాగుంటుందో. టేస్టీ గుమ్మడికాయ స్నాక్ రెడీ. ఎంతమంది తిన్నారు ఇలా? ఎంతమందికి తెలుసు నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. గుమ్మడికాయ తినడం, స్వీట్ పొటాటో తినడం అంటే చాలా మంచిదండి. నేను అన్ని వీడియోస్ పెడతాను మీకు. ఆ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి, చాలా బాగుంటాయి, ఇష్టంగా కూడా తింటారు. ఇంకొక 20 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూసేసుకుందామండి. ఓకే, మగ్గిపోయినాయి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేద్దాం. స్వీట్ అంటున్నారు, ఉప్పు, కారం, పసుపు వేస్తున్నారు అని అనుకోవద్దు. చాలా బాగుంటుంది, ఉప్పుగా, కారంగా, తీయగా. ఇది నాకు మా నాన్నమ్మ నేర్పింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను చేసుకుంటా. అంతేనండి, వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఇందులో మళ్ళీ బెల్లాన్ని చితగొట్టి వేసుకోవాలి. అందాక దీన్ని మూత పెడతాను నేను. బెల్లాన్ని ఇప్పుడు నేను ముక్కలు చేసుకుంటాను. ఇదిగోండి, బెల్లాన్ని ఇలా ముక్కలు చేసుకోవాలి. పెద్దగానే, మరి సన్నగా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు బెల్లాన్ని కూడా ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే వాటర్ బాగా వస్తుంది, మనం వాటర్ పోయే అవసరం లేదు. ఫ్రెష్గా లేకపోతే కొంచెం వాటర్ పోయాలి. నాకైతే వాటర్ పోయే అవసరం లేదు అనుకుంటున్నాను. బెల్లంలో కూడా వాటర్ వస్తుంది కదా. ఓకే, మూత పెట్టి చూద్దాం. ఇదిగోండి, బెల్లం కరిగిపోయింది చూడండి. ఇలా బెల్లం కరుగుతుంది. ఇందులో కొంచెం బాగా స్మూత్గా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఓకేనా? ఇలా ఎంతమంది తిన్నారు, ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు పెడతా ఉంటా. పిల్లలకి స్నాక్స్ ఎట్లా తింటారు, స్వీటు, హాటు రెండు కలిపి. స్వీట్ పొటాటో కూడా మనం పెట్టచ్చు ఇట్లనే. నేను అది కూడా వీడియో పెడతాను మీకు. ఓకే, ఎక్కడి దాకా అయిందో చూద్దాం. వావ్, చూసారా? బెల్లం పాకంలో నిగలాడుతున్న గుమ్మడికాయ ముక్కలు. ఇంకొంచెం దగ్గరికి రావాలండి, ఇంకా స్మూత్గా చక్కగా ఉడకాలి. బెల్లం పాకం బాగా పట్టుతుంది అప్పుడు, లేకపోతే చప్పగా అనిపిస్తాయి.
అయిపోయిందండి, రెడీ. ఓకే, అలా ఉడకాలండి, చూసుకోండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా టైంపాస్ అవ్వలేదు అన్నప్పుడు బయటవి తెచ్చుకుని తినే కన్నా, పిల్లలకి బయటవి పెట్టే కన్నా మనం ఇంట్లో మనము తిన్నట్టు ఉంటుంది, ఇలా చేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.